తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు జరుగుతూ ఉండేటువంటి ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలను చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలు పరిష్కరించేదానికి ఎప్పటికీ నియోజకవర్గ ప్రజలతో కలిసి పోరాడి ఈ వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందేలా చేసేదానికి గల్ఫ్కు వలసపోతూ ఉండే బాధితులను గల్ఫ్కు పోనీయకుండా ఆపి ఇక్కడ ఉపాధులు కల్పించి అందరూ హాయిగా బ్రతికేదానికి నియోజకవర్గంలో గ్రామాల్లో పట్టణంలో ఉండేటువంటి మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేసేదానికి ఖచ్చితంగా నేను గట్టి పోరాటం చేసి నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి నామినేషన్ సందర్భంగా మేము నియోజకవర్గ ఓటర్లకు కానీ జిల్లా 3 నియోజకవర్గాల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. బాగా ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా 4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారంట, అల్లర్లు చేసి నా మీద తోసేసి ఈ ఎన్నికలను వాయిదా ఇచ్చేదానికి తెలుగుదేశం కాంగ్రెస్ అందరూ కుమ్ముక్కైనారని చెప్పి చాలా తీవ్రమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి అల్లర్లు చేసేటువంటి చరిత్ర ఎవరికి ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మరి ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన తండ్రి ఏం చేస్తున్నారో మరి ఈయనేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నా సంస్థల్లో నేను ఈ డబ్బులు తీసుకోలేదని ఏ రోజైనా చెప్పినాడా? ఏ రోజైనా ఖండించినాడా? మరి ఆయనే ఒప్పుకునేటప్పుడు ఇంకా సిబిఐ ఏం చేస్తుంది, కోర్టు ఏం చేస్తుంది, తెలుగుదేశం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఎవరేం చేస్తారో చెప్పండి. కాబట్టి చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అనేటువంటి ఒక నానుడి ఆధారంగా ఆయన మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వేదకాలం నుంచి ఒక నానుడి ఉంది, ధర్మో రక్షితి రక్షిత అని చెప్పి, ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుందని చెప్పి నానుడింది. కానీ ఆయన ధర్మో రక్షితో రక్షిత అంటున్నాడు. ధనాన్ని మనం రక్షించుకుంటే అది మనం కాపాడుతుంది. దోపిడీ చేసినా కూడా దాన్ని రక్షిస్తే ఆ ధనమే మనం రక్షిస్తుంది అనేటువంటి ఒక ఈ అచ్చం ఈ కలియుగానికి సరిపోయేటువంటి ఒక దోపిడీ పద్ధతిలో ఆ దోపిడీ సొమ్ముతో ఎన్నికలను, రాజకీయాలను, పదవులను మరి శాసించాలని చూస్తున్నాడు. అది జరిగేటువంటి పని కాదు.